ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాగ్దానము చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఘనమైన నామములో మీకందరికీ మనస్పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు తన యందు నమ్మిక ఉంచిన వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తన దూతలను పంపిస్తాడు. అబ్రహాము కుటుంబంలో ఒక వ్యక్తి అయిన హాగరు శారా యొక్క బాధ తట్టుకోలేని పరిస్థితుల్లో, విచారంతో, బాధతో, దిక్కుతోచని పరిస్థితుల్లో అరణ్య మార్గంలో, ఎడారిలో, షూరు అనే ప్రదేశానికి పోయే దారిలో నీటి బుగ్గ దగ్గర ఉన్నప్పుడు యెహోవా దూత ఆమె దగ్గరికి వచ్చి ఆమె బాధ తెలుసుకొని పరామర్శించి అబ్రహాము ఇంటికి చేర్చెను. ఆదికాండము 32:1 ప్రకారము యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవుని దూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అనే పేరు పెట్టెను. ఈ వాక్యం మనం అర్థం చేసుకోగలిగితే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఈ వాక్యము ఎంతమంది అయితే విన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సంతోషం అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో మీ దూతలను కావలించండి, కాపాడండి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.